అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్తి విసంశెట్టి అండ్ ఇవాళ నాతో 'ప్రాస్పర్ విత్ ప్రదీప్తి' షోలో ఉన్నారు డాక్టర్ మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోయాను పేరు. మీ పేరు మీరే చెప్పండి. వేణుకుమారి అండి. అండ్ మై క్లినిక్ నేమ్ ఈస్ వీనస్. దట్స్ నైస్. కానీ కలిసొచ్చింది భలే చక్కగా సేమ్ స్పెల్లింగ్ వేణుకుమారి గారు అండ్ యాహ్! యాహ్! దట్స్ యాహ్! నైస్. అండ్ బై ద వే యూ లుక్ సో ఫ్యాబ్యులస్. థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద షో టుడే. థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. సో ఇవాళ షో వచ్చేసి 'ప్రాస్పర్ విత్ ప్రదీప్తిలో' ప్రదీప్తి షో వచ్చేసి పవర్డ్ బై హెల్త్ బజ్ మ్యాగజైన్ అండి. హెల్త్ మ్యాగజైన్. సో ఇట్స్ అ మ్యాగజైన్ డెడికేటెడ్ టు హెల్త్ అండ్ చాలా మంది డాక్టర్స్ గురించి, చాలా హెల్త్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది హెల్త్ బజ్‌లో. థ్యాంక్ యూ హెల్త్ బజ్ ఫర్ దిస్. సో మ్యామ్ మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. వీ హ్యావ్ అ కమ్యూనిటీ ఆన్ ఫేస్‌బుక్ కాల్డ్ తెలుగు మామ్స్ నెట్వర్క్ అండ్ ఐఎమ్ ద ఫౌండర్ ఫర్ దాట్. సో వీ హ్యావ్ 30,000 మామ్స్ అక్రాస్ గ్లోబ్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. సో మాకు రోజులో మినిమమ్ 1 క్వెషన్ ఈస్ ఆన్ హెయిర్. ఓకే. హెయిర్. సో ఇట్స్ ద రీజన్ చూస్తే కన్సల్టేషన్స్ లో కూడా 50% హెయిర్ ప్రాబ్లమ్స్ తోనే చూస్తూ ఉంటాం. రైట్. సో అయితే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అమ్మమ్మలు, నానమ్మలు వరకు కాన్స్టెంట్‌గా కంప్లెయింట్ చేసేదేమో ఆడవాళ్ళేమో హెయిర్ ఊడిపోతుందని. మగవాళ్ళేమో ఇంకా ఎక్కడ చూసినా హెయిర్ ఉందని. సో కామన్ కంప్లెయింట్. సో లెట్స్ టాక్ అబౌట్ వుమెన్ ఫస్ట్. ఓకే. సో అసలు నార్మల్‌గా ఒక హెల్తీ పర్సన్‌కి ఎంత హెయిర్ ఫాల్ ఉంటుంది? ఎంత హెయిర్ గ్రోత్ ఉంటుంది? ఓకే. డైలీ హెయిర్ స్ట్రాండ్స్ అనేది అది అందరికీ తెలుసు. ఇప్పుడు 50-100 హెయిర్ స్ట్రాండ్స్ ఫాలో అవ్వడం అనేది న్యాచురల్. సమ్ టైమ్స్ సివియర్ హెయిర్ ఫాల్ అంటే 300-500 హెయిర్ స్ట్రాండ్స్ ఫాల్ అయితే దాన్ని సివియర్ హెయిర్ ఫాల్ కింద తీసుకోవచ్చు అనమాట. 100-200 అనేది క్రానిక్ హెయిర్ ఫాల్. ఓకే. అండ్ ఎనీ టైం మనకి స్కాల్ప్ లో మోర్ దాన్ 1,00,000 హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. సో అందులో 1% అనే హెయిర్ ఫాలికల్స్ అనేవి మాత్రం షెడ్ అవుతూ ఉంటాయి అనమాట. మనకి ఒక 1 month లో షెడ్ కావచ్చు. సో అవన్నీ షెడింగ్ ఫేజ్ లో ఉంటాయి. మిగిలినవి గ్రోయింగ్ ఫేజ్ లో ఉంటాయి. ఒక 80% విల్ బి ఇన్ గ్రోయింగ్ ఫేజ్, ఒక 1% విల్ బి ఇన్ ఫాలింగ్ స్టేజ్ అండ్ ఒక 10% అనేవి ఏ గ్రో కావు, స్టాగ్నెంట్ గా ఉంటాయి కొన్ని. రైట్. సో అసలు చాలా మంది కొంతమంది అంటే మన నానమ్మలు, అమ్మమ్మలు టైంలో ఓపిక కుంకుడుకాయలు కొట్టి, అది పెట్టి, ఆయిల్ పెట్టి అవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది. సూపర్ ఫాస్ట్. అమ్మలు, పిల్లలు అందరూ బిజీ. సో ఇంత బిజీగా ఉన్న టైంలో మనకు ఆయిల్ పెట్టడం కుదరదు. యూ నో హౌ ఇట్ ఈస్ ఫాస్ట్ రన్నింగ్ లైఫ్. సో అసలు ఎలా బేసిక్ కేర్ ఎలా తీసుకోవాలి? హెయిర్ కి ఇప్పుడు వాష్ అయితే ఆల్టర్నేట్ డే కానీ వీక్లీ ట్వైస్ డిపెండింగ్ ఆన్ దేర్ ఆయిలీ సెక్రెషన్స్. ఆయిలీ స్కాల్ప్ కొంతమందికి ఈజీగా స్కాల్ప్ ఆయిలీ అయిపోతూ ఉంటుంది. సో వారు మాత్రం ఆల్టర్నేట్ డేస్ అలా వాష్ చేసుకుంటే బెటర్. విమెన్ కి, మెన్ అయితే డైలీ వాష్ చేసుకుంటే ఇంకా మంచిది. విమెన్ కి లాంగ్ హెయిర్ డ్రైయింగ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాబట్టి ఆల్టర్నేట్ డే ఆర్ ఎవ్రీ థర్డ్ డే దే కెన్ వాష్. వీక్లీ ట్వైస్ వాష్ ఇస్ మినిమం. అండ్ బిఫోర్ హెయిర్ ఆయిల్ ని అంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు, ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు తప్ప వాళ్ళు ఆయిల్ అవాయిడ్ చేస్తే బెటర్. ఆర్ ఇఫ్ దే వాంట్ దే కెన్ అప్లై ఓన్లీ టు ద హెయిర్ స్ట్రాండ్స్. స్కాల్ప్ కి మసాజ్ కానీ అలా చేయకుండా ఓన్లీ హెయిర్ స్ట్రాండ్స్ కి ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. హెయిర్ ఆయిల్ యూ కెన్ అప్లై నైట్ బిఫోర్ కానీ అట్లీస్ట్ ఒక 1-2 hours ముందు అప్లై చేసుకున్నా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కండిషనర్. మన ఇండియన్స్ కి ఉన్న మంచి అలవాటు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం. ఈ రోజుల్లో అది కూడా ఎవరు చేయట్లేదు. హెయిర్ ఆయిల్ పెట్టుకోవడానికి అంత అండ్ స్టైలింగ్ ఇదంతా కుదరదు అనేసి పెట్టడం. బట్ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ మాయిశ్చరైజింగ్ అండ్ కండిషనింగ్ ఏజెంట్. అండ్ ఆఫ్టర్ కూడా హెయిర్ వాష్ చేశాక కూడా ఒక 1 few drops హెయిర్ ఆయిల్ తీసుకొని హెయిర్ స్ట్రాండ్స్ కి రన్ చేసుకొని కోమ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కండిషనర్ ఆల్సో దే కెన్ యూస్. అండ్ అగైన్ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు కండిషనర్స్ జుట్టుకి ఎక్కువ స్ట్రాండ్స్ కంటే మనం ఇక్కడ బ్యాండ్ పెడితే కింద ఉన్న హెయిర్ స్ట్రాండ్స్ కి మాత్రం వాడితే సరిపోతుంది. హెయిర్ కి రూట్స్ కి రబ్ చేయడం వల్ల ఇంకా మన స్కాల్ప్ ఆయిలీనెస్ ఇంక్రీజ్ అయ్యి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. అండ్ హెయిర్ మసాజ్ వీక్లీ వన్స్ అలా చేస్తే చాలు. అండ్ దట్ ఈస్ ఆల్సో విగరస్ గా మసాజ్ చేయకూడదు. విగరస్ గా చేయడం వల్ల కూడా హెయిర్ ఫాలికల్స్ బ్రేక్ అవుతాయి. కొన్ని ఫాలికల్స్ చెప్పాను, ఒక 10% ఫాలికల్స్ గ్రోయింగ్ స్టేజ్ లో ఉండవు, ఫాలింగ్ స్టేజ్ లో ఉండవు. అని వాటిని డిస్టర్బ్ చేస్తే మాత్రం ఫాలో అవుతాయి. రైట్. సో ఈ హెయిర్ విగరస్ హెయిర్ మసాజ్ వల్ల ఆ హెయిర్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట.
జెంటిల్ మసాజ్ ఈజ్ గుడ్. రైట్. ఒక అండ్ కండిషనర్ కూడా హెయిర్ వాష్ తర్వాత హెయిర్ కండిషనర్, హెయిర్ మాస్క్ కానీ హెయిర్ కండిషనర్ కానీ వెరీ లైక్ 1 teaspoon ఆఫ్ హెయిర్ కండిషనర్ ఇస్ సఫిషియంట్. ఇంకా లాంగ్ హెయిర్ ఉంటే దే కెన్ యూజ్ 2 spoons ఆఫ్ హెయిర్ కండిషనర్. సో ఇది ఒక జనరల్గా రొటీన్ గా ఫాలో అవుతుంటే చాలండి. రైట్. జనరల్గా మనము అంటే జస్ట్ షాంపూ చేసి ఆయిల్ పెట్టేసుకొని షాంపూ చేసి వచ్చేస్తాం. జనరల్గా కండిషనర్ Yeah. యూస్ చెయ్యం. సో ఐ హ్యావ్ 2 డౌట్స్ హియర్. అసలు కండిషనర్ ఎందుకు యూస్ చేయాలి? కండిషనర్ రూట్స్ కి పెట్టాలా లేకపోతే ఓన్లీ టు ద స్ట్రాండ్స్? ఓన్లీ టు ద స్ట్రాండ్స్. ఎందుకంటే హెయిర్ మనము డైలీ కోంబింగ్ వల్ల ఏమవుతుందంటే హెయిర్ పైన లేయర్స్ ఎలా ఉంటాయంటే ఇలా స్కేల్స్ లాగా ఉంటాయి. మనకు బ్యాంబూ ట్రీకి ఎలా ఉంటాయో మన హెయిర్ స్ట్రాండ్ ని వెరీ క్లోజ్ గా చూస్తే దాని అంతా చాలా రఫ్ గా ఉంటుంది, ఫిష్ స్కేల్స్ లాగా కనిపిస్తుంది. సో మనం కండిషనర్ పెట్టడం వల్ల ఏంటంటే దాన్ని సీల్ చేసి అండ్ విల్ టేకింగ్ సమ్ మాయిశ్చర్ అండ్ కీపింగ్ ఇట్ స్మూత్. ఓకే. ఓకే. అంటే చిన్నప్పుడు కండిషనర్ పెట్టడం తెలియక హెయిర్ రూట్స్ కూడా పెట్టాను. ఫుల్ ఐ లాస్ట్ సో మచ్ ఆఫ్ హెయిర్ అన్నమాట. లైక్ సో మెనీ ఇయర్స్ బ్యాక్. ఓకే 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 సో ఓకే అప్పటి నుంచి మళ్ళీ యూస్ చేయలేదు నేను. ఓకే ఓకే రూట్స్ కి పెట్టడం అవసరం లేదండి. యాక్చువల్ గా ద పర్పస్ ఆఫ్ హెయిర్ కండిషనర్ ఇస్ నాట్ టు స్టిమ్యులేట్ హెయిర్ గ్రోత్, జస్ట్ టు సీల్ ద కెరటిన్ లేయర్స్. సో ఇప్పుడు చాలా మార్కెట్‌లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ షాంపూస్ వచ్చేస్తున్నాయి. అండ్ ఆల్సో దేర్ ఆర్ హెర్బల్ షాంపూస్, హెర్బల్ ఆయిల్స్ ఇవన్నీ. అసలు ఏది యూజ్ చేయాలి? అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ బ్రాండ్, బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ వాట్ టైప్ ఈస్ సజెస్టెడ్? లైక్ అగైన్ లైక్ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి అండ్ హెయిర్ కలర్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేవారు వారు మాత్రం మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఉన్నవి వాడితే యూ హ్యావ్ టు ట్రై. యాక్చువల్ గా ఈ బ్రాండ్ అని కాదు. సో వాళ్ళు ఏంటంటే కండిషనింగ్ షాంపూస్ అలాగా మెన్షన్ ఉన్నవి వాడితే బెటర్. అండ్ నార్మల్ హెయిర్ కొంచెం ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు మాత్రం ఆయిలీ హెయిర్, కొంతమందికి అసలు మనం ఆయిల్ పెట్టకుండానే 1-2 days లోనే ఆయిలీ స్కాల్ప్ అవుతుంది. అలాంటి వారు నార్మల్ షాంపూస్ వాడితే బెటర్. నాట్ మెన్షనింగ్ కండిషనింగ్ కానీ ఇలాగా మాయిశ్చరైజింగ్ కంటెంట్ అలాంటి మెన్షన్ లేనివి వాడితే మంచిది. అండ్ యూ హ్యావ్ టు ట్రై. కొన్ని బ్రాండ్స్ మనం వాడుతూ ఉంటేనే అది మన హెయిర్ కి సూట్ అవుతుంది, కొనే వాడుకోవాలి. నాట్ లైక్ ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఈ బ్రాండ్ వాడిందని మనం తెచ్చి వాడడానికి అది మనకి సూట్ అవ్వదు. సో ఎవ్రీ వన్ హెయిర్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ వన్ స్కాల్ప్ ఇస్ డిఫరెంట్. రైట్. అండ్ చాలా అగైన్ ఇట్ కమ్స్ టు లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ వల్ల వైట్ హెయిర్, గ్రే హెయిర్ చాలా ఎర్లీ ఏజ్ లో వచ్చేస్తుంది. సో దానికి ఏది బెటర్? కలరింగ్ బెటరా, డై బెటరా, లేకపోతే హెన్నా పెట్టి ఇండిగో బెటరా? వాట్ యూ విల్ సజెస్ట్ ఫర్ అ హెల్దీ? సో గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది రీజన్స్ ఫస్ట్ చూసుకోవాలండి. ఐదర్ ఒకవేళ ఫ్యామిలీలో త్వరగా లైక్ 15-25 years లోపు కొంతమందికి గ్రేయింగ్ స్టార్ట్ అవుతుంది, దానికి మనం ఏం చేయలేము. కానీ స్టిల్ అట్ ఎనీ పాయింట్ హెల్దీ ఇండివిజువల్ లో గ్రే హెయిర్ స్టార్ట్ అవుతుంది ఎక్కువగా అంటే ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే బెటర్. అంటే వెదర్ వీఆర్ మిస్సింగ్ ఎనీ న్యూట్రియంట్స్, ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయి, ఐరన్ కానీ, B12, ఎనీ థైరాయిడ్ ప్రాబ్లమ్ కానీ, బయోటిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. సో అట్లీస్ట్ 30-40% లో ఇఫ్ వీఆర్ గివింగ్ ప్రాపర్ సప్లిమెంట్స్ మనం మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు గ్రే హెయిర్. దెన్ వీల్ ఎవాల్యుయేట్ తర్వాత అంతా నార్మల్ గా ఉంది రెస్పెక్టివ్ ఆఫ్ ప్రతి టెస్ట్ అన్ని నార్మల్, స్టిల్ యూ ఆర్ గెటింగ్ దట్ ఈస్ జెనెటిక్, దేర్ ఇస్ నో ఇంకా ట్రీట్మెంట్ ఏముంది. అలాంటి వాళ్ళు మాత్రం హెయిర్ డైస్ దే కెన్ స్టార్ట్ యూజింగ్ హెయిర్ డైస్ బాదర్ అయితే. కానీ హెన్నా పెట్టడం వల్ల ఏమవుతుంది, హెయిర్ ఎక్కువ రఫ్ అయిపోతుంది, రఫ్ గా బ్రిటిల్ గా అయిపోతుంది అండ్ ఇట్ విల్ లీడ్ టు బ్రేకేజ్. హెయిర్ కలర్స్ లో కూడా కండిషనింగ్ హెయిర్ కలర్స్ దొరుకుతాయి, విత్ కండిషనర్స్ ఉన్న హెయిర్ కలర్స్ దొరుకుతాయి. అండ్ ఆల్సో ఆల్వేస్ టు యూస్ PPD, అమ్మోనియా ఫ్రీ అని ఇప్పుడు అన్నిటికీ హైలైట్ చేస్తున్నారు. కానీ కొన్ని మంచి బ్రాండ్స్ తీసుకొని లెస్ కెమికల్ ఫ్రీవి, ఈవెన్ మెడికేటెడ్ వి కూడా దొరుకుతాయి. కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, 3-4 బ్రాండ్స్ మెడికేటెడ్ హెయిర్ కలర్స్ కొన్ని ఉన్నాయి అనమాట. అవి కూడా సేఫ్. ఇంకా రియాక్షన్స్ కొంతమందికి బ్లాక్నెస్ అవ్వడం ఫేస్ లో హెయిర్ డై వల్ల రియాక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటి ఉన్న వాళ్ళు పర్టికులర్ గా మెడికేటెడ్ కండిషనర్స్ అవి వాడితే బెటర్. ఇంకా అదర్స్ కూడా ఇఫ్ దే వాంట్ టు బి మోర్ సేఫ్, ఇప్పుడు ఉన్న PPD వల్ల క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, PPD అనేది. సో దాన్ని అందుకే ఎక్కువ హైలైట్ చేస్తాం. స్టిల్ వీ డోంట్ నో వాట్ ఆర్ అదర్ థింగ్స్, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎన్ని స్టడీస్ వస్తాయో తెలియదు. సో
బెటర్ యూజ్ లైక్ మెడికేటెడ్ అవైలబుల్ ఉంటే మెడికేటెడ్ లైట్ కలర్స్ వాడితే బెటర్. రైట్. అండ్ బ్లాక్ హెన్నా అయితే అసలు యూజ్ చేయకూడదండి. బ్లాక్ హెన్నా ఇస్ వెరీ డేంజరస్. అంటే హెర్బల్ గా ప్రిపేర్ చేసినా కూడా డేంజరేనా? యా, బ్లాక్ హెన్నా ఇస్ ఏ నోన్ కార్సినోజెనిక్. అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ దాని మీద ఒక రీసెర్చ్ కూడా జరిగింది. సో బ్లాక్ హెన్నా అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. Okay. This is a new thing. Okay. So we are talking about coloring. So మీరు ఆల్రెడీ కలర్ గురించి చెప్పారు. బట్ ద అదర్ నెక్స్ట్ బిగ్గెస్ట్ క్వెరీ ఈస్ బాల్డ్నెస్. ఎందుకంటే Yes. మెన్ లో చాలా మందిని చూస్తూ ఉంటాం. అవుట్ ఆఫ్ 10 1 or 2 people have bald. సో అవును. ఉమెన్ లో కూడా అది ఉంటుందా? విమెన్ లో కూడా ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. ఐ విల్ షో యూ పిక్చర్స్ హౌ ఇట్ విల్ లుక్ లైక్. సో ఈ ప్రాబ్లం ఇప్పుడు నవేడేస్ వీఆర్ సీయింగ్ ఇన్ ఎవ్రీవన్, ఆల్ టీనేజర్స్ లో. సో ఇలాగా ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు అనమాట. సో వీ కెన్ సి ఇనిషియల్ గా ఈ పార్టిషన్ అనేది, సెంటర్ పార్టిషన్ అనేది స్లోగా వైడ్ అవుతుంటుంది. తర్వాత దిస్ సెంటర్ ఆఫ్ ద స్కాల్ప్, ఈ స్కాల్ప్ హెయిర్ అనేది థిన్ అయిపోతుంటుంది అన్నమాట. ఇలాంటి ప్యాటర్న్ హెయిర్ లాస్ ఈ రోజుల్లో మనము చాలా కామన్ గా చూస్తున్నాం. More than 40 to 50% of the women are going through this problem. So majorly ఇప్పుడు PCOD ఇష్యూస్ ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి కదండి. సో హార్మోన్, థైరాయిడ్ ప్రాబ్లం, PCOD అండ్ ఇలాంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కొంతమందికి ఇది ఫ్యామిలీ హిస్టరీ ద్వారా కూడా వస్తుంది. అంటే పేరెంట్స్ లో, మదర్ లో, సిస్టర్స్ లో కానీ పెద్ద నాన్నలకి వీళ్ళందరికీ ఉన్న అప్పుడు జెనెటిక్ గా కూడా ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఈ రోజుల్లో అయితే నేను ఒక చూసే ఫీమేల్ హెయిర్ ఫాల్ కేసెస్ లో 50% ఆఫ్ ద కేసెస్ ఇవే చూస్తున్నాం. సో దే నీడ్ టు డిటెక్ట్ ఇట్ ఎర్లీ. త్వరగా దాన్ని మనం ఐడెంటిఫై చేస్తే ఆ లాస్ట్ స్టేజ్ లో మొత్తం బాల్డ్ కనపడే ఆ స్టేజ్ దాకా వెళ్లకుండా కూడా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. Okay, so we have got some questions. So I'll take up the questions. Yeah, ఎందుకంటే sure. చాలా మంది అడుగుతున్నారు. సో చాలా మంది జెంట్స్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ అని అడుగుతున్నారు. హెయిర్ ఫాల్ హెల్మెట్ వల్ల ఏమి హెయిర్ ఫాల్ అవ్వదండి. కానీ కాన్స్టెంట్ గా స్వెట్టింగ్ రావడము, దెన్ దిల్ గెట్ లైక్ ఆ హెల్మెట్ ని సరిగ్గా క్లీనింగ్ గా యూజ్ చేయకపోవడం వల్ల వాటి వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. యాక్చువల్ గా హెల్మెట్ అనేది హెయిర్ మీద ప్రెషర్ పడదు, హెడ్ కి ఆనదు. హెల్మెట్ వేసుకుని అబ్జర్వ్ చేస్తే అది హెడ్ కి అనేది ఆనదు. సో దాని వల్ల ఏమి హెయిర్ ఫాల్ ఉండదు. కానీ అదర్ కొంచెం తలలో కురుపులు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, డాండ్రఫ్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ మ్యామ్, మై డాటర్ ఈజ్ 8 year old, చాలా కర్లీ హెయిర్ ఆయిల్ డైలీ అప్లై చేస్తాను. బట్ హెయిర్ వాష్ తర్వాత మాత్రం చాలా ప్రాబ్లం అవుతోంది. షీ క్రైస్ ఏ లాట్ వెన్ ఐ కోమ్ హర్ హెయిర్. ఎలోవెరా కూడా అప్లై చేస్తాం. సో ఏదైనా కండిషనర్ అప్లై చేయొచ్చా? 8 years పాప. 8 years అన్నా కానీ కండిషనర్ యూజ్ చేయడానికి ఏజ్ లిమిట్ ఏది లేదండి. సో కండిషనర్స్ వాడొచ్చు. ప్లస్ వీళ్ళకి స్పెసిఫిక్ గా మాస్క్ దొరుకుతాయి కొన్ని. బిఫోర్ హెయిర్ వాష్ ఒక 10-15 minutes పెట్టేసి మాస్క్ పెట్టేసి, హెయిర్ మాస్క్ కండిషనింగ్ మాస్క్ ఒకటి, తర్వాత హెయిర్ వాష్ చేసి దెన్ పుట్ కండిషనర్ అండ్ లీవ్ ఇట్ ఫర్ 2 to 3 minutes అండ్ పుట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ హెయిర్ ఆయిల్ అండ్ తర్వాత వాష్ ఆఫ్ చేసేస్తే ఇట్ విల్ రిటైన్ మోర్ మాయిశ్చర్. దట్స్ నైస్ యాక్చువల్లీ. అంటే అప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది, స్మూత్ అవుతుంది హెయిర్. ట్యాంగిలింగ్ ఎక్కువ ఉంటుంది కదా, ట్యాంగిల్స్ ఎక్కువ అవుతుంటాయి కర్లీ హెయిర్ వాళ్ళకి. కొంచెం హెయిర్ ఆయిల్ డ్రాప్స్ కూడా కొంచెం కండిషనర్ అప్లై చేశాక అండ్ అగైన్ కొన్ని డ్రాప్స్ వేసుకొని రన్ త్రూ ద హెయిర్, దెన్ ఇట్ విల్ రిటైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఈజ్ ఇట్ గుడ్ టు యూస్ సప్లిమెంట్స్ ఫర్ హెయిర్ గ్రోత్? అఫ్ కోర్స్ though we take healthy diet, does supplements help or it has got side effects అని అడుగుతున్నారు. సప్లిమెంట్స్ అంటే ఇఫ్ యు ఆర్ టేకింగ్ హెల్దీ డైట్ ప్రాపర్ గా కాన్ఫిడెంట్ గా తీసుకుంటే నో నీడ్ ఆఫ్ టేకింగ్ ఎనీ సప్లిమెంట్స్. సో ఎనీ సప్లిమెంట్, ఎనీ డ్రగ్ ఐ డోంట్ లైక్ టేకింగ్ ఎనీ డైలీ బేసిస్ లో తీసుకోవడం అనేది. అంటే ఇఫ్ యు ఆర్ లాకింగ్, సో ఇఫ్ యు ఆర్ వెజిటేరియన్ ఆర్ ఇఫ్ యు ఆర్ లైక్ నాట్ ఏబుల్ టు టేక్ వెజీస్ అండ్ ఫ్రూట్స్, కానీ మనము ఈ బిజీ లైఫ్ లో వీఆర్ మిస్సింగ్, వీ డోంట్ ఈట్. సో వాట్ వీ నీడ్ టు ఈట్ ఎవ్రీ డే, అంత ప్రోటీన్ అంతా తీసుకోలేము, అంత మినరల్స్ ఆర్ విటమిన్స్. సో వెనెవర్ యూ సీ ఫ్యూ స్టార్ట్స్ ఇనిషియల్ స్టేజ్ లోనే యూ కెన్ టేక్. అంటే త్రూ అవుట్ లైఫ్ ఏం అవసరం లేదు, కానీ ఎర్లీ స్టేజ్ లో మీకు కొంచెం ఫాల్ అయినప్పుడు కానీ, ఆర్ మీకు ఎప్పుడైనా సిక్ అయ్యారు, సపోజ్ యూఆర్ ఫీలింగ్ వీక్ ఆర్ ఎనీ సిక్నెస్, జ్వరం వచ్చింది, ఆ పీరియడ్ లో తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఎనీ సిక్నెస్, ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ కానీ సిక్నెస్
హై ఫీవర్ అండ్ రైట్. పోస్ట్ సర్జరీస్, ఎనీ పోస్ట్ డెలివరీ, వీటన్నిటి ద్వారా తర్వాత ఎలా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో రైట్. అప్పుడు మనం ముందే సప్లిమెంట్స్ తీసుకొని చేసుకుంటే బెటర్. అండ్ అగ్రెసివ్ డైటింగ్ చేసినప్పుడు కూడా బాగా కొంతమంది ఓవర్ డైటింగ్ చేస్తారు. సో వాటి వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో ఆ పీరియడ్ లో మనం ముందే కొంచెం ప్రోటీన్ అండ్ మల్టీవిటమిన్స్ అవి తీసుకుంటే అది ఆ టైమ్స్ బెటర్ అండి. మొత్తం లైఫ్ లాంగ్ మనము సప్లిమెంట్స్ మీద ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ బిఫోర్ పీరియడ్, త్రూ పీరియడ్స్ అప్పుడు, పీరియడ్స్ తర్వాత కూడా మేబీ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అండ్ కొంతమంది స్పెసిఫిక్ గా ఎక్సెస్ బ్లీడింగ్ అవుతుంటుంది కదా, సో వాళ్ళు కూడా తీసుకుంటే బెటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, మా వదిన వాళ్ళ అబ్బాయికి చాలా చిన్న ఏజ్, అట్ ద ఏజ్ ఆఫ్ 9 years హెయిర్ గ్రే అయ్యింది. అది దేని వల్ల మ్యామ్? హోమ్ రెమెడీస్ వల్ల తగ్గే ఛాన్స్ ఉంటుందా? దే కన్సల్టెడ్ డాక్టర్ బట్ నో యూస్. ఓకే, అంటే అంత చిన్న ఏజ్ లో వచ్చింది అంటే మోస్ట్లీ జెనెటిక్ గా వచ్చుండొచ్చు. వాళ్ళ పేరెంట్స్ కి హెయిర్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఉండడం వల్ల పిల్లల్లో వస్తుంది. అంటే అండ్ బెటర్ టు ఎవాల్యుయేట్ అండి. విటమిన్ డి కానీ, B12, ఈ సెలీనియం, జింక్, ఇవన్నీ కొంచెం ప్రాపర్ గా చెక్ చేసి వాళ్ళకి సప్లిమెంట్స్ ఇస్తే మోస్ట్లీ రివర్సిబుల్ ఉంటుంది. జెనెటిక్ అయితే ఇంకా ఎవరు ఏమీ చేయలేరు దాంట్లో. సో ఇప్పుడు మార్కెట్ లో బయోటిన్ గమ్మీస్ అని వస్తున్నాయి. అవి ఎంత వరకు తీసుకోవచ్చు? ఎంత హెల్ప్ అవుతాయి హెయిర్ కి? బయోటిన్ అనేది యాక్చువల్ గా ఓవర్ రేటెడ్ థింగ్. బయోటిన్ ఈజ్ లైక్ మన 100 రీజన్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ లో బయోటిన్ ఈజ్ ఓన్లీ 1 రీజన్. అదొకటే తీసుకోవడం వల్ల మనకి అంతగా అంటే నేను ఇందాక మెన్షన్ చేసినట్టు వెన్ యూ హ్యావ్ అక్యూట్ హెయిర్ ఫాల్ కానీ ఎక్స్పెక్టెడ్ అక్యూట్ హెయిర్ ఫాల్ రావచ్చు. ఇప్పుడు నాకు స్ట్రెస్ఫుల్ కండిషన్స్, సో కొన్ని కండిషన్స్ లో యూ కెన్ టేక్ యాజ్ ఏ ప్రికాషనరీ మెషర్ నాట్ ఓన్లీ బయోటిన్, ఇంకా జింక్, సెలీనియం అండ్ డైలీ బి కాంప్లెక్స్ మిక్చర్ ఉంటుంది కదా, సో అవి కూడా చాలా ఇంపార్టెంట్. వైటమిన్ డి మంత్లీ 1 dosage అండ్ డైలీ ఐరన్ డోసేజ్. సో ఇవన్నీ ఇంపార్టెంట్. నాకు మీరు చెప్తుంటే అనిపిస్తుంది ఎంత కష్టపడితే ఇంత హెయిర్ మెయింటైన్ చేయగలం మనం అని. అంటే మంచిగా డైలీ మనము గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కంపల్సరీ డైలీ 1 dish ఒకటి, అండ్ డైలీ 1 fruit అండ్ ఫ్యూ డ్రై ఫ్రూట్స్ అండ్ 1 egg, ఇవి తిన్నాం అనుకోండి ప్రతిరోజు. సో ఈ మల్టీవైటమిన్స్ తినాల్సిన అవసరం ఉండదు. బట్ స్టిల్ నీడ్ ఇన్ స్పెషల్ అకేషన్స్, కానీ ఎవ్రీడే అనేది అంత అవసరం ఉండదు. మీరు చెప్పిన ఒక్క దాంట్లో ఒక్కటి కూడా తినట్లేదు. మీరు చెప్పిన 4 మీ హెయిర్ చాలా బాగుంది. ఏం చేస్తున్నారు చెప్పండి? మీ సైడ్ మీ టిప్స్ కూడా ఇవ్వండి. అసలు ఆయిల్ పెట్టాను నేను. సో ఐఎమ్ లైక్ ఇట్స్ ఓకే, దట్స్ గుడ్, బాగుంది. మా జీన్స్ డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఏ టైప్ షాంపూ యూజ్ చేయాలి? కండిషనర్ డ్రై హెయిర్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్ గా కండిషనర్ వాడాల్సింది డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు. డ్రై స్కాల్ప్ అనేది ఇట్ కెన్ బి ట్రీటెడ్ బై ఆయిలింగ్ అప్లికేషన్ చేసుకోవడం వల్ల ట్రీట్ చేయొచ్చు. డ్రై స్కాల్ప్ అనేది ఫార్మ్ ఆఫ్ డాండ్రఫ్ కూడా కావచ్చు. అంటే ఇప్పుడు స్కేలీ కొంచెం పొట్టుగా సన్నగా వస్తూ ఉంటుంది కదా, అది ఒక కైండ్ ఆఫ్ డాండ్రఫ్ ఉంటుంది. డాండ్రఫ్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. సో దానికి మనం ఈ కిటోకోనజోల్ బేస్డ్ ఏవైనా షాంపూస్ అవి వాడుకుంటే సరిపోతుంది. అండ్ డాండ్రఫ్ కాదు అని అనిపిస్తే జస్ట్ కొంతమందికి పొట్టులాగా ఏమి రాకుండా, స్క్రాచ్ ఆల్సో డ్రైనెస్ ఏమి ఎట్లా పొట్టులాగా రాకుండా జస్ట్ డ్రై ఫీల్ టైట్ గా అనిపిస్తుంటే ఆయిల్ పెట్టడం వల్ల దే కెన్ మేనేజ్. అండ్ కండిషనర్ షాంపూస్ అండ్ మాస్క్, హెయిర్ మాస్క్ వాడితే బెటర్. రైట్. నైస్. సో హెన్నా విత్ ఇండిగో మంచిదా కాదా అని అడుగుతున్నారు. హెన్నా విత్ ఇండిగో ఇస్ ఏ గుడ్ ఐడియా, కానీ హెన్నా తోటి హెయిర్ స్ట్రాండ్స్ బాగా రఫ్ అవుతాయి. రైట్. ఇఫ్ దే కెన్ మేనేజ్ బై యూజింగ్ రెగ్యులర్ కండిషనర్ ఇవన్నీ వాడుకుంటూ చేస్తే పర్వాలేదు. ఇట్స్ ఎ గుడ్ ఆల్టర్నేట్ టు హెయిర్ డైస్. ఇప్పుడు 2 questions ఉన్నాయి. మార్కెట్ లో బాగా ఈవెన్ రీల్స్ ఎక్కడ ఓపెన్ చేసినా అవే వస్తున్నాయి. ఒకటి ఆనియన్ జ్యూస్, ఇంకొకటి కర్రీ లీవ్స్ జ్యూస్. సో కర్రీ లీవ్స్ ఆయిల్, ఈ 2 వర్క్ చేస్తాయా? కర్రీ లీవ్స్ ఆయిల్ అనేది పెద్దగా అంత ఏం వర్క్ చేయదండి, కానీ ఆనియన్ జ్యూస్ హ్యాస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇంక్రీజింగ్ హెయిర్ డెన్సిటీ, హెయిర్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఆనియన్ జ్యూస్ అనేది మాత్రం ట్రై చేయొచ్చు, కానీ స్కాల్ప్ నీట్ గా ఉంటే
ఇఫ్ దే హ్యావ్ ఎనీ మళ్ళీ పింపుల్స్ ఉండడం గానీ, స్కాల్ప్ లో ఏమైనా ఎక్స్కోరియేషన్స్, ఏమన్నా స్కాల్ప్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు పెట్టకూడదు. అదర్వైజ్ ఒక 10-20 మినిట్స్ హెయిర్ వాష్ ముందు అప్లై చేసి దే కెన్ యూస్. ఈ రోజుల్లో కొన్ని ఈ ఆనియన్ జ్యూస్ కి ఉన్న ప్రోడక్ట్స్ సీరమ్స్ కూడా దొరుకుతున్నాయి. సో అవి కూడా వాడొచ్చు. ఈ సీరమ్స్ అంటే సీరం ఎప్పుడు అప్లై చేయాలి అండ్ హౌ టు యూజ్ ఇట్? లైక్ హెయిర్ గ్రోత్ సీరమ్స్ అంటున్నారా, లేకపోతే హెయిర్ ఆఫ్టర్ హెయిర్ కండిషనింగ్ సీరమ్స్? రెండు చెప్పండి, నాకు అసలు ఐడియానే లేదు. సో హెయిర్ గ్రోత్ సీరమ్స్ అంటే మా హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు అవి సజెస్ట్ చేస్తాం. కొంతమంది హెయిర్ గ్రోత్ మెయింటైన్ చేయడానికి కూడా పర్సనల్ కూడా వాడొచ్చు. సో అవి నైట్ టైం యూజ్ చేసుకుంటే బెటర్. అవి కొద్దిగా జెల్ బేస్డ్ ఉంటాయి. సో అవి స్కాల్ప్ కి అప్లై చేసేవి. ఓకే. అండ్ అదర్ సీరమ్స్ అయితే కొంతమంది ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ కండిషనర్ దే లీవ్ ఆన్ కండిషనర్ లాగా యూజ్ చేస్తారు కొన్ని సీరమ్స్. రైట్. సో అవి కూడా సేఫే. అంటే కండిషనర్ బదులు టూ మచ్ ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళకి, కర్లీ హెయిర్ ఉన్నవారు వాళ్ళు ఆఫ్టర్ హెయిర్ వాష్ కండిషనర్ తర్వాత ఆర్ వితౌట్ కండిషనర్ ఆల్సో దే కెన్ యూజ్ దోస్ సీరమ్ డ్రాప్స్ అండ్ దే కెన్ లీవ్ ఇట్ లైక్ దట్. రైట్. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ హెయిర్ లాస్ ఎక్కువ అవుతూ ఉంటుంది, ఎందుకు అలాగా అని అడుగుతున్నారు. ఏజ్ పెరిగితే అంటే ఫీమేల్స్ లో అయితే చాలా, అంటే మెన్ కైనా అట్లీస్ట్ ఒక బాల్నెస్ హిస్టరీ లేకపోతే వారికి మాత్రం పెద్దగా హెయిర్ లాస్ అవ్వడానికి ఫ్యాక్టర్స్ ఉండవు. బికాస్ దే డోంట్ బ్లీడ్. సో బ్లడ్ లాస్ ఇవన్నీ ఏ ఉండవు కదా. సో డైట్ వాళ్ళు ఏ తిన్నా అంత బాడీలోనే ఉంటుంది. విమెన్ హ్యాస్ సో మెనీ థింగ్స్ టు లూజ్ ఎవ్రీ మంత్. సో అందుకే విమెన్ లో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది మెన్ కంటే. సో విమెన్ కి మెయిన్ గా అంటే చాలా సైకిల్స్ ఉంటాయి, హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ మెయిన్ గా. సో థైరాయిడ్ ఈ ప్రాబ్లమ్స్ కూడా మన విమెన్ కే ఎక్కువ. సో అందుకే ఎక్కువ విమెన్ లోనే మనము హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఎక్కువ చూస్తాం. ప్యూబర్టీ టైంలో హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. ఎవ్రీ మంత్ విల్ గో త్రూ అప్ అండ్ డౌన్ యువర్ హార్మోన్స్. అండ్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ దెర్ విల్ బి హ్యూజ్ హెయిర్ లాస్. సో అందరు మామ్సే కాబట్టి దే మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ 2 to 3 months చాలా హ్యూజ్ హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఎంటరింగ్ మెనోపాజ్ ఆల్సో మనకి అది వదలదు. ఇంకా మెనోపాజ్ అయ్యాక ఈస్ట్రోజన్ ఇవన్నీ తగ్గిపోయి మనకి టెస్టోస్టెరాన్ పెరిగిపోతుంది బాడీలో. అంటే కంపన్సేషన్ లేకపోవడం వల్ల దీని యాక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. టెస్టోస్టెరాన్ యూజువల్ దాని వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో మనకి మన హార్మోన్సే నెగిటివ్. You do anything, you don't do anything, hair fall is common. ఇంకా పోస్ట్ మెనోపాజ్ అయితే ఇంకా మెనోపాజల్ లో ఇంకా చాలా కామన్ కేసెస్ చూస్తూ ఉంటాం. సో వారు ఆ టైంలో కొంచెం మినాక్సిడిల్ బేస్డ్ లోషన్స్ అవి వాడి మెయింటైన్ చేసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మ్యామ్, పాపకి 14 years, డాండ్రఫ్ చాలా ఉంది, ఎలా తగ్గించాలి, ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి? సో ఇప్పుడు స్కూల్కి వెళ్ళి అందరు వీక్లీ వన్సే హెయిర్ వాష్ చేస్తున్నారు. నేను చాలా కామన్ గా అడుగుతా, ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేది హెయిర్ వాష్ ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తారు అని అడుగుతాను. సో వీక్లీ వన్సే చేస్తారు. వీక్లీ ట్వైస్ అట్లీస్ట్ కంపల్సరీ చేయించాలండి. అండ్ ప్యూబర్టీ టైంలో హెయిర్ డాండ్రఫ్ డెవలప్ అవడం అనేది కామన్. బికాస్ మెన్ గర్ల్స్ కి బాయ్స్ కి ఇద్దరికి ఈ డాండ్రఫ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి బికాస్ ఆఫ్ ద హార్మోనల్ స్పర్ట్. అండ్ అప్పుడే ఆయిల్ గ్లాండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో అది అనేది అప్పుడు వాళ్ళకి వచ్చేది ఇన్ఫెక్షన్ వల్ల రాదు, బికాస్ ఆఫ్ దట్ ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ వల్ల డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది. ఫ్రీక్వెంట్ వాష్ విల్ బి ఏ సింపుల్ సొల్యూషన్. లేకపోతే మనకి ఇది కీటోకోనజోల్ బేస్డ్ నిజరాల్ షాంపూస్ ఇలాంటివి దొరుకుతాయి మనకి ఓటీసీవి, అవి వాడొచ్చు. అవి కూడా 5 minutes మనం తలపైన స్కాల్ప్ పైన రుద్ది 5 minutes వదిలేయాలి. అవసరంగా హెయిర్ స్టైల్స్ కూడా షాంపూస్ వాడకూడదు. ఎనీ యాంటీ డాండ్రఫ్ వెన్ యూఆర్ యూజింగ్ ఓన్లీ ఫర్ స్కాల్ప్ రూట్స్ కి మాత్రమే పెట్టాలి. ఓకే. హెయిర్ స్టాండ్స్ అంతా పెడితే ఇంకా ఆ ప్రొడక్ట్స్ వల్ల హెయిర్ కొంచెం ఎక్కువ బ్రిటిల్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. దట్స్ అ గుడ్ టిప్ యాక్చువల్లీ. వైట్ హెయిర్ కి కలర్ కాకుండా ఇంకేం ఆప్షన్స్ ఉంటాయి? కలర్ చేసుకోవాలి, లేకపోతే దే కెన్ అప్లై మన ట్రెడిషనల్ హెన్నా యూస్ చేసుకోవచ్చు. అంతే అండి ఆప్షన్స్. లేకపోతే ఇంకా మొత్తం లెట్ ఇట్ గ్రో టోటలీ గ్రే అండ్ ఎంజాయ్ ద గ్రే. మొత్తం గ్రే అయిపోయినా చాలా బాగుంటారు అమ్మాయిలు.
ఎటు కాకుండా సగం సగం ఉంటేనే అది బాగోదు. అంటే సగం సగం అంటే దాన్ని గూడా స్టైల్‌గా సాల్ట్ అండ్ పెప్పర్ అంటున్నారు కదా! ఈ మధ్యన. సో, అవును. ఈ మధ్య యాహ్! దే దట్స్ కెన్ ఆల్సో ట్రెండ్. దే కెన్ ఎంజాయ్ దట్. యాహ్! అంటే జనరల్‌గా మనం ఇండియాలో మరీ మనకి ఓన్లీ బ్లాక్ చూసి వి ఫీల్ దట్ కానీ ఇక్కడ మా అమ్మాయి క్లాస్‌లో 30 మెంబర్స్‌లో షీ ఈస్ ద ఓన్లీ వన్ విత్ ద బ్లాక్ హెయిర్. ఎవ్రీబడీ హాస్ బ్లాండ్ హెయిర్. సో, యాహ్! యాహ్! షీ ఫీల్స్ అన్‌కంఫర్టబుల్. నా ఒక్కదానికే బ్లాక్ హెయిర్ ఉంది. అందరికి బ్లాండ్ హెయిర్ ఉంది అంటుందది. సో, ఓకే. ఓకే. సో ఇట్స్ ద అదర్ వే రౌండ్ అన్నమాట. మనకేమో కొంచెం కలర్ మారినా వి ఫీల్ ఇన్‌సెక్యూర్డ్ అబౌట్ ఇట్. అవును. హ్మ్. సో, నెక్స్ట్ క్వెషన్. మా పాప ఏజ్ 13 ఇయర్స్. వైట్ హెయిర్ 2, 3 వచ్చాయి. 3 ఇయర్స్ నుంచి ఉంది. ఇంకా ఎక్కువ హ్మ్. అవ్వకుండా ఏం చేయాలి అని అడుగుతున్నారు. డైలీ ఎగ్ తినిపిస్తే బెటరండి. ఇఫ్ దే ఆర్ లైక్ నాన్ వెజిటేరియన్స్ డైలీ గివింగ్ ఎగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఎగ్ హ్యాస్ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్. మనం హ్మ్. డైలీ ఎన్ని ఆకుకూరలు ఏవి తినిపించినా అది ఇచ్చిన మనకి న్యూట్రియంట్స్ వేరే దాంతోని రాదు. అండ్ ఓకే. డైలీ ఒక వెజిటబుల్ మన స్పినాచ్ కానీ ఏదైనా అలాంటి మంచి ఐరన్ రిచ్ ఫుడ్ డైలీ ఫుడ్ ఇంప్రూవ్ చేస్తే చాలండి. అండ్ మనకి ఫ్రూట్స్ లో ఆ, ఏవైనా కానీ మనం తినే వాటిలో ఆరెంజ్ కలర్ కానీ హుహు. అండ్ ఎల్లో కలర్ ఈ కలర్డ్ ఫుడ్ తో మనకి ఎక్కువగా హెయిర్ కి బెనిఫిషియల్ ఉంటాయి అన్నమాట. సో ఓకే. అవి ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే. ఓకే. ఆహ్, ఇంకొక కామన్ క్వెషన్ ఏంటి అంటే అందరికి జుట్టు పొడుగు పెరుగుతుంది గానీ డెన్సిటీ పెరగట్లేదు. వాట్ కెన్ వి డూ ఫర్ థాట్? డెన్సిటీ పెరగడం అనేది విమెన్ కి ఏజ్ పెరిగే కొద్దీ డెన్సిటీ పెరిగే కెపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. బికాస్ ఇంత డిస్కస్ చేసాం కదా. సో ఒకసారి ఇంత హ్యూజ్ హెయిర్ ఫాల్ అయ్యాక అందులో మన ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోతే మొత్తం ఇప్పుడు 100 హెయిర్ స్టాండ్స్ ఉంటే అవన్నీ రిటర్న్ గా గ్రో అవడం అనేది కష్టం. సో ఒక 80 అలాగా కన్సిస్టెంట్ గా పర్మనెంట్ లాస్ అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం కేర్ తీసుకోవాలి. ఇప్పుడు మన హెయిర్ ఫాల్ ఎప్పుడో 2 సంవత్సరాల కింద అయింది. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఇంప్రూవ్‌మెంట్ అవుతుందంటే అది అవ్వదు. రైట్. వెన్ ఇట్ ఈస్ అక్యూట్ ఆ టైంలో మనం వితిన్ ఒక 6 మంత్స్, 1 ఇయర్ లోపు ట్రీట్మెంట్ ట్రై చేస్తే తప్ప ఆ హెయిర్ రీగ్రోత్ అవ్వడం అనేది కష్టం. అప్పుడే రిస్క్ చేసుకోవాలి హెయిర్‌ని. రైట్. సో చాలా మంది కర్డ్, మెంతులు పెడుతూ ఉంటారు డాండ్రఫ్‌కి. అలోవెరా పెడుతూ ఉంటారు. ఇవన్నీ హెల్ప్ అవుతాయా? యాహ్! అలోవెరా వర్క్స్ యాస్ ఎ కండిషనర్ అండి. ఓకే. కర్డ్‌లో కొంచెం లాక్టిక్ యాసిడ్ అది ఉంటుంది కాబట్టి కొంచెం మనకి స్కాల్ప్‌కి అదర్ అయిపోయిన స్కేల్స్ కొంచెం ఫ్రీ అయిపోయి ఆహ్, కొంచెం డాండ్రఫ్‌లో కొద్దిగా పనిచేస్తాయి. ఓకే. ఓకే. ఇట్ ఈస్ బెనిఫిషియల్. హ్మ్. నైస్. మా పాప 12 ఇయర్స్. నా హెయిర్ బాగా చిక్కు పడుతుంది. బాగా డ్రై ఎలా సెట్ చేయాలి? ఐ డిడ్ంట్ అండర్‌స్టాండ్ ద క్వెషన్. బట్ బేసికల్లీ చిక్కు పడుతుంది. ఎలా హ్యాండిల్ హ్మ్. చేయాలి డ్రై హెయిర్? డ్రై హెయిర్ అంటే ఇంకా మనకి మంచిగా హ్యాపీగా ఆయిల్ పెట్టేయొచ్చు. అండ్ కండిషనర్. ఇంక ఈ రెండే అండి సొల్యూషన్స్. బిఫోర్ హెయిర్ వాష్ ఒక 1 అవర్ ముందు గాని, పిల్లలైతే ఇంకా నైట్ బిఫోర్ అన్నా పెట్టేసి, హెయిర్ వాష్ చేసి కొంచెం టాంగిల్స్ లేకుండా కండిషనర్ వాడితే బెటర్. ఆర్ సీరమ్స్ అవైలబుల్‌గా ఉంటే ఆహ్, లీవ్ ఆన్ సీరమ్స్ అన్నా పెట్టొచ్చు. స్కాల్ప్‌కి టచ్ చేయకుండా ఉంటే చాలు. రైట్. ఆహ్, సో సోరియాసిస్ ఉన్నవాళ్ళు హెయిర్‌కి ఆయిల్ అప్లై చేయొచ్చా? క ఆహ్, కండిషనర్ కూడా ఎన్ని టైమ్స్ అప్లై చేయొచ్చు డ్రై స్కాల్ప్‌కి? సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఆయిల్ వాళ్ళకి ఆయిల్స్ అంత సూట్ అవ్వవు. సో ఓకే. బెటర్ లైక్ స్కాల్ప్ అనేది ఎప్పుడు కొద్దిగా డ్యామేజ్‌గా ఉంటుంది. ఆయిల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి తలలో బాయిల్స్ ఒస్తాయి. అండ్ రైట్. అన్నెసెసరీలీ లైక్ బికాజ్ ఇట్ ఈస్ ఎ ఓపెన్ మనకు కనపడవు హ్మ్. కానీ ఇట్ ఈస్ లైక్ ఓపెన్ స్కిన్ అనేది చాలా మైక్రోస్కోప్‌గా చూస్తే మెనీ ఏరియాస్ ఆర్ ఓపెన్ వూండ్స్. ఓకే. సో రైట్. మనం వాటిని మసాజ్ చేయడము, ఆయిల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పోర్స్ బ్లాక్ అయిపోయి ఆర్ ఇట్ కెన్ క్రియేట్ అండ్ వీఆర్ పుషింగ్ ఇన్ నార్మల్ బాక్టీరియా మన స్కిన్ పైన ఉన్న బాక్టీరియా వీఆర్ పుషింగ్ ఇంటూ ద వూండ్స్ అండ్ ఇట్ క్రియేట్ మోర్ ఇన్ఫెక్షన్. ఇష్యూ. సో రైట్. అనవసరంగా వాడకపోవడమే బెటర్ ఆయిల్ మసాజ్ అనేది. అండ్ దే రైట్. కెన్ వాష్ ఆఫ్ ఆల్టర్‌నేట్ డేస్ ఆర్ సోరియాసిస్ ఉన్నవాళ్ళు కొంచెం స్టెరాయిడ్ బేస్డ్ షాంపూస్ వాడితే బెటర్. అది కంట్రోల్‌లో ఉంటుంది. వీక్లీ ట్వైస్ స్టెరాయిడ్ బేస్డ్ షాంపూస్ వాడుకోవాలి. ఓకే. ఓకే. ఆహ్, ప్రెజెంట్ మా ఏరియా సాల్ట్ వాటర్. సో, సివియర్ హెయిర్ ఫాల్ అవుతుంది. ఎలా కంట్రోల్ చేసుకోవాలి?
సాల్ట్ వాటర్ వల్ల యాక్చువల్‌గా హెయిర్ ఫాల్ ఏమీ ఉండదు. వాటర్ ఈస్ నాట్ ఎ రీజన్ ఫర్ హెయిర్ ఫాల్. హెయిర్ అలా అనేది రస్ట్ అవుతుంది. హార్డ్ వాటర్ గూడా అంటారు కదా! హార్డ్ వాటర్ గూడా పడవు హెయిర్‌కి అని చెప్పి అంటారు కదా! హెయిర్ స్ట్రాండ్స్ అనేవి ఒకటి మనకి లైవ్ అండి. మన హెయిర్‌లో రెస్ట్ ఆఫ్ ద హెయిర్ ఈస్ ఏ డెడ్ లేయర్. సో, ఇట్ ఈస్ నాట్ యాక్టివ్. సో, ఓన్లీ ద రూట్ ఈస్ యాక్టివ్. హుహు. రూట్‌కి ఒక్కదానికే బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. ఒకసారి ఆ రూట్ డిటాచ్ అయిపోతే హెయిర్ స్ట్రాండ్ రాలిపోతుంది. సో, హ్మ్. ఇదంతా ఈ సర్క్యులేషన్ ఎలా ఉంది ఆ ఏరియాలో అండ్ హౌ మచ్ న్యూట్రిషన్ ఇట్ ఈస్ గెట్టింగ్ అది ఇంపార్టెంట్. మన ఓకే. హెయిర్ దేనికి వాష్ చేసేదా అనేది ఈ దీనిపైన డిపెండ్ అయి ఉండదు. కానీ హెయిర్ టెక్స్చర్ అనేది పాడవుతది. రైట్. యూ విల్ హావ్ బ్రిటిల్ హెయిర్, యూ విల్ హావ్ బ్రేకేజ్. రైట్. రైట్. సో, అక్కడ వాటర్ ఈస్ నాట్ ఎ వాటర్ రీజన్ ఫర్ ఫిల్టర్స్ సారీ? యాహ్! వాటర్ అంటే బ్రేకేజ్ అవుతుంది కొంతమందికి. వాటర్ ఫిల్టర్స్ అవి వాడుకుంటే బెటర్ అండి. కొంచెం ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది కదా! మనం స్నానం రైట్. చేసి అట్‌లీస్ట్ హెయిర్ వాష్‌కి ఫిల్టరింగ్ చేసుకొని వాడుకుంటే బెటర్. ఓకే. 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 ఆహ్, హార్డ్ వాటర్ అయితే హెయిర్ వాష్‌కి యూజ్ చేయొచ్చా? లేకపోతే గనక మునిసిపల్ వాటర్ అయితే బ్లీచ్ ఉంటుంది అందులో. వాటర్‌లో బ్లీచ్ ఉంటుంది. హెయిర్‌కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని అడుగుతున్నారు. ఇప్పుడు అంటే సిటీలో ఉన్న వాళ్ళకైతే అంత బ్లీచ్ పడదు. టౌన్స్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం బ్లీచ్ ఎక్కువగా సప్లై అవుతుంటది. చెరువు నీళ్ళు వాటికి ఎక్కువ బ్లీచ్ ఏసి సప్లై ఓకే. చేస్తారు. కరెక్ట్. సో, వాటిని వేడి చేస్తే యాక్చువల్‌గా బ్లీచ్ అనేది పోతుంది. ఓకే. ఓకే. వేడి చేసి ఆపేసి చల్లారినయన్నా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. దట్స్ ఎ గుడ్ ఐడియా యాక్చువల్లీ. ఎస్పెషల్లీ స్కూల్‌కెళ్ళే పిల్లల్లో పేలు అనేది చాలా కామన్ అసలు. సో, మనం అవును. ఎంత క్లీన్ చేసినా వస్తూనే ఉంటాయి అవి. సో, దానికి ఏమన్నా చెప్పగలరా? బికాజ్ కిడ్స్‌కి బిగ్గెస్ట్ ఇష్యూ అదే ఇప్పుడు. హ్మ్. పర్మిత్రిన్ లోషన్స్ ఉంటాయండి. పెయిలయితే ఇంకా అది అప్లై చేసి ఒక 20, 30 మినిట్స్ ఉంచి హెయిర్ వాట్ వాష్ ఈస్ చేసేసి వాయిస్ బ్రేక్ అయింది ఇంకొకసారి చెప్పరా? లోషన్ పేరు? పర్మిత్రిన్ అని పర్మిత్రిన్ బేస్డ్ లోషన్స్ ఉంటాయి పెయిల కోసం స్పెసిఫిక్‌గా. సో, అది అప్లై చేసేసి మొత్తం స్కాల్ప్ అండ్ రూట్స్‌కి అప్లై చేసేసి హెయిర్ స్ట్రాండ్స్ కూడా పెట్టేయొచ్చది. పెట్టేసి ఒక 20-30 మినిట్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత హెయిర్ వాష్ చేయాలి. అండ్ యూ హావ్ టు రిపీట్ ఆన్ 10థ్ డే అగైన్. ఓకే. ఓకే. ఎందుకంటే ఈ నిట్స్ అనేవి ఉంటాయి కదా! నిట్స్ అనేవి మళ్ళీ పేల్ అవుతాయి. సో, మళ్ళీ హ్మ్. అవి అటాక్ చేయకుండా వి హావ్ టు అప్లై ఎవ్రీ 10 డేస్ వన్స్. అలా ఒక 2 టైమ్స్ ఆర్ ఇంకా పర్సిస్టెంట్‌గా ఉంటే థర్డ్ టైమ్ కూడా వాడితే సరిపోతుంది. ఒకసారి ఓహ్! వాడి వదిలేస్తే అంటే పోవు అవి. మళ్ళీ వస్తూ ఉంటాయి. రైట్. అండ్ అట్ ద సేమ్ టైమ్‌లో అందరూ ఎవరెవరికి ఉంటే అందరూ వాడితే బెటర్ వన్ గోలో. రైట్. రైట్. అండ్ పక్కన పిల్లలకి కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు ఒక బాటిల్ కొని. మీరు కూడా యాహ్! వాడుకోండి. యెస్. సో మ్యామ్ ఇన్ జనరల్‌గా యూ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ ద హెయిర్ ఇంకొకసారి జస్ట్ జనరల్‌గా చెప్పరా? ఓకే. సో, బేసిక్ హెయిర్ వాష్ అండి. హెయిర్ వాష్ వచ్చేసి ఆల్టర్‌నేట్ డేస్ ఫర్ ఆయిలీ స్కాల్ప్ అండ్ ఆర్ వీక్లీ ట్వైస్ ఈస్ మినిమమ్. అండ్ ఓకే. డైట్ అండి. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. నేను నా పేషెంట్స్‌కి అందరికి సజెస్ట్ చేసేదేంటంటే, డైట్ చాలా ఇంపార్టెంట్. డైలీ టేకింగ్ ప్రోటీన్ అండ్ ఓకే. వెజిటబుల్స్. ప్రోటీన్‌లో యూ కెన్ ఈట్ ఎగ్, చికెన్, ఫిష్ ఆర్ లైక్ టోఫు ఇవన్నీ తినొచ్చు. అండ్ నాన్ వెజిటేరియన్‌లో యూ కెన్ టేక్ ఎనీథింగ్ వాటెవర్ ఈస్ కన్వీనియంట్ ఫర్ యూ. అండ్ ఫ్రూట్స్‌లో ఈ యెల్లో టు ఆరెంజ్ కలర్ ఇవి అండ్ క్యారెట్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. సో, ఇవి ఈ డైట్‌లో తీసుకోవాలి. అండ్ సన్ ఎక్స్‌పోజర్ కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హెయిర్‌కి. రైట్. సో, సో డైట్. వాట్ ఆర్ ద డెఫిషియన్సీ మ్యామ్? లైక్ అంటే ఇప్పుడు మాగ్నీషియం కావాలి, జింక్ కావాలి, హ్మ్. ఆహ్, హ్మ్. విటమిన్ బి12 కావాలి, డి విటమిన్ కావాలి. అవును. సో అవును. మీరన్నారు ఇందాక 100 రీజన్స్ అని చెప్పన్నారు. 100 థింగ్స్ వి అవును. నీడ్ ఫర్ హెల్తీ హ్మ్. హెయిర్ అని. సో కామన్ థింగ్స్ ఏంటి? కామన్ థింగ్స్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. అండ్ పీసీఓడీ ఇష్యూస్ చాలా కామన్‌గా చూస్తున్నాము. ఇవి హార్మోన్ ఇష్యూస్ అండి. అండ్ ఇంకా పోస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఎనీ ఫీవర్ కానీ, ఎనీ ఇల్‌నెస్ ఇప్పుడు మనకేదైనా మేజర్ సర్జరీస్ కానీ అండ్ చాలా హై ఫీవర్ 2, 3 డేస్ మనకి చాలా హై గ్రేడ్ ఫీవర్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది.
anything which will give stress to our body. And ఇవన్నీ apart from all this, just a simple stress, పడుకోకుండా సరిగ్గా నిద్రపోకుండా, స్లీప్లెస్, ఇన్సామ్నియా, ఇవన్నీ, అండ్ మెడికేషన్, హార్మోనల్ పిల్స్, కాంట్రసెప్టివ్, వాటి వల్ల కూడా. అండ్ ఈ రోజుల్లో చాలా మంది యాంటీ డిప్రెసెంట్స్, యాంగ్జైటీ టాబ్లెట్స్ ఇవన్నీ వేసుకుంటున్నారు. సో ఈ మెడికేషన్, హైపర్ టెన్షన్ టాబ్లెట్స్ కూడా కొన్ని ఉంటాయి, బీటా బ్లాకర్స్, వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో ఇవన్నీ చాలా కామన్ రీజన్స్ ఫీమేల్స్ లో. సో మనకి అంటే ఏదైతే రీజన్స్ ఉన్నాయో అవన్నీ కొద్దిగా లిస్ట్ అవుట్ చేసుకుని వన్ బై వన్ వీ హావ్ టు డిలీట్. రైట్ మ్యామ్, మీరు కాస్మెటాలజిస్ట్ అండ్ డర్మటాలజిస్ట్, రైట్? సో మీరు దొరికారు. మా అమ్మలకి ఒక బొనాన్సా ఇద్దాం అనుకుంటున్నా నేను. సో దేర్ ఇస్ అ స్కిన్ రొటీన్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో. ఈ మధ్యన సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి ఫస్ట్ క్లీనర్, టోనర్, మాయిశ్చరైజర్ అని ఏదేదో చెప్తున్నారు. సో ఆ ప్రాసెస్ ఒకసారి చెప్తారా? దిస్ ఈస్ ఐఎమ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ, బట్ ప్లీజ్ హెల్ప్ us. యాక్చువల్ గా క్లెన్జర్ అనేది అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్కిన్ టైప్ అండి. 2 steps ఆర్ చాలండి. క్లెన్జింగ్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈజ్ సఫిషియంట్. టోనర్ అనేది ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. బాగా చాలా హెవీ ఆయిల్ సెక్రెషన్ ఉన్న వాళ్ళు మాత్రం టోనర్ వాడితే సరిపోతుంది. టోనర్ ఈజ్ రిమూవ్డ్ యాక్చువల్లీ ఫ్రమ్ మై డాక్టర్స్ సైడ్. టోనర్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ ఇంగ్రీడియంట్ అనమాట. క్లెన్జింగ్ అగైన్ కొంచెం ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళు కొంచెం సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్, అలాంటి అజాలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ దొరుకుతుంటాయి, అవి వాడితే బెటర్. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు కొద్దిగా లాక్టిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాష్లు ఉంటాయి, సో అవి వాడితే బెటర్ అండి. అండ్ బాగా డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, కొంచెం ఈజీగా రెడ్నెస్, ఇచ్చింగ్ అలా అవుతుంటే వాళ్ళు క్లెన్జర్స్ వాడితే బెటర్. అంటే నో సోప్, అందులో మనకి వాష్ చేస్తుంటే ఫోమ్ రాదు. సో అలాంటివి సెటాఫిల్ అలాంటి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, మైల్డ్ క్లెన్జర్స్, సో అవి వాడుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈస్ ద మాయిశ్చరైజర్. సో బేసిక్ ఫస్ట్ లేయర్ షుడ్ బి ఆఫ్టర్ వాష్ ఈజ్ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ లో కూడా యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి లైట్ మాయిశ్చరైజర్స్ వాడాలి. సో ఏదైనా మాయిశ్చరైజర్ తీసుకుంటే ఇట్ విల్ బి లేబుల్డ్ ఆయిల్ ఫ్రీ, యాక్నే ఫ్రీ, సో అలాంటివి చూసుకొని తీసుకోవాలి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడకూడదు, అండ్ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ కూడా వాడకూడదు. దట్ అగైన్ అది దానివల్ల యాక్నే ఎక్కువ అవుతాయి. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు క్రీమ్స్ వాడచ్చు, లోషన్స్ వాడచ్చు యాజ్ ఎ మాయిశ్చరైజర్. అండ్ నెక్స్ట్ దానిపైన సన్ స్క్రీన్. సో దిస్ ఈస్ డే ఈజ్ సఫిషియంట్. ఇఫ్ ఇంకా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి అనుకుంటే విటమిన్ సి సీరమ్స్ అలాగా ట్రై చేయొచ్చు. విటమిన్ సి అది నెక్స్ట్ లేయర్ అనమాట. అంటే బిఫోర్ పుట్టింగ్ సన్ స్క్రీన్ ఫస్ట్ పుట్ మాయిశ్చరైజర్ అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ వైటమిన్ సి సీరమ్ ఆర్ నియాసినమైడ్ సీరమ్. సమ్ క్రీమ్స్ ఆర్ లైక్ డే క్రీమ్స్ కొన్ని మెన్షన్డ్ ఉన్నాయి తీసుకోవాలి. నైట్ వాడే మళ్ళీ పొద్దున వాడకూడదు సేమ్ ప్రోడక్ట్. నైట్ ప్రోడక్ట్స్ ఆర్ డిఫరెంట్, డే ప్రోడక్ట్స్ ఆర్ డిఫరెంట్. సో వైటమిన్ సి అనేది మార్నింగ్ వాడచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక లైక్ 35 or 40 టచ్ అయ్యాక కంపల్సరీ నైట్ లో ఫేస్ వాష్ చేసి, అంటే చాలా మంది చేసుకుంటారు, నేను చేసుకోను కానీ జనరల్ గా అడుగుతున్నా, ఫేస్ వాష్ చేసుకొని ఆఫ్టర్ వి వైప్ ఇట్ కంపల్సరీ యాంటీ ఏజింగ్ క్రీమ్ అప్లై చేయండి అని చెప్తున్నారు. ఈజ్ ఇట్ నెసెసరీ? అంటే if you want to maintain and if you want to reduce the age changes, with age you'll get open pores form అవుతూ ఉంటాయి అండ్ సన్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. సో సో చాలా చిన్న చిన్న ఫైన్ రింకిల్స్ వస్తూ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ఏ స్మూత్ అండ్ నైస్ స్కిన్, యూ హ్యావ్ టు. మనం వదిలేసే ఏజింగ్ గ్రేస్ఫుల్లీ టోటల్లీ అని వదిలేయచ్చు. అని ఇఫ్ యూ వాంట్ లైక్ అమ్మాయిలు ఎవరు ఐ డోంట్ థింక్ సో దే లీవ్ అలా వదిలేయలేరు. ఆల్వేస్ వాంట్ టు లుక్ ఫ్రెష్, యంగ్ ఫర్ ఎవర్. సో అందరికి 99% విమెన్ అలాగే ఉంటారు కాబట్టి బెటర్. అంటే నాట్ ప్రెగ్నెంట్, నాన్ ప్రెగ్నెంట్ లేడీస్ ఆల్ కెన్ యూస్ రెటినాల్. రెటినాల్ లో కూడా బెటర్ టు స్టార్ట్ విత్ లైక్ మనకి నార్మల్ హై పర్సెంటేజ్ ఆఫ్ రెటినాల్ విల్ నాట్ సూట్ ఫర్ ఇండియన్ స్కిన్. సో కొంచెం లో పర్సెంటేజ్ తోని స్టార్ట్ చేసుకుని the lowest percentage of retinol start chesi, and again after like 2-3 hours tarvata again if you apply moisturizer on it, it will not give any side effects. Right. So retinol is the night. Retinol is the night. We have night. Morning asalu eppudu vaadakuddu retinol. And when you are using retinol, you have to use compulsory sunscreen in the morning. So అందరూ ఏంటంటే
ఒకటి పెడితే ఒకటి పెట్టరు. రెటినాల్ వాడుతున్నాం అనుకుంటారు, సఫిషియెంట్ అనుకుంటారు. కానీ రెటినాల్ మంచిగా పెట్టుకుని ఎండలు తిరిగిపోతే బాగా రెడ్నెస్, టాన్, సడన్ రియాక్షన్స్ అని వచ్చి ఏంటంటే వాటిని ప్రాపర్ గా యూజ్ చేయకపోవడం వల్ల. అండ్ యూ కెన్ సీ బట్ ఇట్స్ మాయిశ్చరైజర్. అదే రెటినాల్ చాలా అబ్యూజ్ చేస్తారు, అందుకే నేను దాని గురించి కొంచెం ఎన్లైటన్ చేద్దాం అనుకున్నాను. రైట్, థ్యాంక్ యూ ఫర్ దట్. లాస్ట్ క్వశ్చన్ బిఫోర్ లీవింగ్ యూ టుడే. సన్ స్క్రీన్ లో చాలా ఉంటాయి, 35 SPF, 50 SPF అని చెప్పి. ఏది యూజ్ చేయాలి? 30+ SPF ఏదైనా కానీ ఆల్మోస్ట్ 1% డిఫరెంట్. 30+ SPF విల్ బ్లాక్ అబౌట్ 99% ఆఫ్ ద సన్ రేస్. సో ఇఫ్ యూ అప్లై ప్రాపర్లీ. అండ్ ఈ 50%, 100 SPF కూడా వస్తున్నాయంట ఈ మధ్య ఫారెన్ లో. సో అంత అవసరం లేదు. యావరేజ్ ఒక డీసెంట్ నెంబర్ అంటే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 50 SPF. ఓకే, ఓకే. ఎందుకంటే మార్కెట్‌లోకి వెళ్తే, సూపర్ మార్కెట్‌లోకి వెళ్తే ఎన్ని ఉంటాయంటే వి గెట్ కన్‌ఫ్యూజ్డ్ విత్ వాట్ వి నీడ్ టు యూజ్. సో అండ్ సన్ స్క్రీన్ ఊరికే అప్లై చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. అది ఒక 20-30 మినిట్స్ ముందు అప్లై చేయాలి. సో దెన్ ఓన్లీ అది మన స్కిన్ లో సెల్స్ తో సెటిల్ అయిపోయి ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ సన్ స్క్రీన్. మనం పెట్టుకుని అలా వెళ్ళగానే డైరెక్ట్ గా ఎండకి వెళ్తే అది వేస్ట్. వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ ద యాక్షన్ సన్ స్క్రీన్ టు యాక్ట్ ఆన్ అవర్ స్కిన్. అండ్ 3-4 అవర్స్ తర్వాత డే లైట్ లో మీరు ఏమైనా బయట వెకేషన్ లో ఏమైనా బయటనే ఉన్నారు అని అంటే 4 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ యూ హ్యావ్ టు రీఅప్లై చేసుకోవాలి. అది ఎలా వాడామన్నది ఇంపార్టెంట్. అది ఊరికి నేను రోజు పెడుతున్నాను కదా ట్యాన్ అయిపోయినంటే మనం ఇలా పెట్టుకుని అలా ఎండలోకి వెళ్ళిపోతే అది యూజ్ అవ్వదు అనమాట. స్టిల్ యూ ఫీల్ సన్ స్క్రీన్ ఇస్ నాట్ సఫిషియంట్. రైట్, రైట్. దట్స్ వండర్ఫుల్. అసలు ఎంత బాగుందంటే నేను ఇంకో గంట మాట్లాడగలను మీతో ఈ టాపిక్. నాకు కూడా అలాగే ఉందండి. వీ కెన్ కంటిన్యూ. బట్ థ్యాంక్ యూ సో మచ్. అసలు you're so sweet. I really hope to meet you in person. Thank you so much.